ఇవాళ అక్కడ ఉన్నటువంటి అదేది ఏం కమిటీని పెట్టే జన్మభూమి కమిటీ ఎంత అవినీతి అండి. ఒక్క పెన్షన్ ఇవ్వటానికి 500 తీసుకుంటారా వాళ్ళ సొమ్ము అది? ఒక్క ఇల్లు ఇవ్వటానికి 5,000 50,000 తీసుకుంటారా వాళ్ళ సొమ్ము అది? దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా. అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి అప్పట్లో తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. అయితే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి న్యాయం జరగడం కాదు కదా, జన్మభూమి కమిటీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి విషయం ప్రజలందరూ గుర్తించారు. కేవలం రాష్ట్ర అభివృద్ధిని గ్రాఫిక్స్ వరకు పరిమితం చేస్తూ ఇదిగో అదిగో వచ్చేసింది అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒక అయోమయ పరిస్థితిలోకి నెట్టివేసిన ఘనత ఎవరిది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనకమ్మ సోదరిమరులు బాబు ఎలాంటోడు, బాబు గారి వదిన పురంధేశ్వరి ఎలాంటి మనిషో, ఎలాంటి రాజకీయవేత్తో, ఎలాంటి మ్యాస్కరేడో క్లియర్ గా చెప్పా, విట్నెస్ తో సహా. మీ నిర్ణయం మీదే, మీరు ఆలోచించుకోండి ఎవరు ఈ రాష్ట్రానికి సమృద్ధులై ఉంటారని.